కట్టుకున్న భర్త ఆస్తులమ్మి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో వ్యాపారం చేయడానికి రెడీ అవుతే అతన్ని తన కుటుంబ సభ్యులతో తన పుట్టింటి కుటుంబ సభ్యులతో బెదిరించి ఆ డబ్బులు తీసుకుని పారిపోయినటువంటి ఉదంతానికి సంబంధించింది. కట్టుకున్న భార్యే భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పారిపోయినటువంటి ఉదంతం ఇది. కట్టుకున్న భర్తను కుటుంబ సభ్యుల సహకారంతో బెదిరించి దాడి చేసి ఆస్తులు నమ్మగా వచ్చిన డబ్బుతో పరారైన ఘటన అనంతపురం జిల్లా బెగుళొప్ప ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు చెప్తున్న లెక్క ఏంటంటే అనంతపురం పట్టణానికి చెందినటువంటి దివ్యాంగుడైన ఫయాజ్కి పదోన్నతి రావడంతో బెగుళప్ప ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్ షబానా తెలుగు మ్యాట్రిమోనీలో పరిచయం కావడంతో వివాహం చేసుకున్నారు. ఫయాజ్కి చిన్నప్పుడే పోలియో సోకడంతో ఒకరి సహాయం లేదని నడవలేరు. దీన్ని ఆసరాగా తీసుకున్న భార్య అతని ఆస్తులు కాజేయాలని పథకం పన్నింది. ఇటీవల ఫయాజ్ని షూరిటీ పెట్టి ఆమె అక్క జరీనా బేగం పేరు మీద హెచ్డిఎఫ్సిలో 30 లక్షల రుణం తీసుకుంది. అనంతపురంలో ఉన్న ఇంటిని తనకు తెలియకుండా 41 లక్షలకు, ఇంటి స్థలాన్ని 7 లక్షలకి విక్రయించిందని, మరో ఇంటి స్థలం కూడా అమ్మేయాలనడంతో ఎందుకని ప్రశ్నించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించి తనపై దాడి చేసి ఇంట్లోని 5 తులాల బంగారం అట్లాగే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లతో పాటు 6 లక్షల విలువైన కారును తీసుకుని ఏప్రిల్ 29న పరారైనట్టు బాధితుడు కంప్లైంట్ చేశాడు. భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు చర్యలు తీసుకోవాలని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్తున్నారు.